ఓం గం గణపతయే నమః. హరి ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే వీరికి ఈ యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఇప్పటి వరకు చాలా బలంగా ఉండి వారి యొక్క జన్మరాశిని చూస్తూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడేసి కొంతమందికి వివాహ వ్యవస్థలో వివాహాలని కలుగజేసి చక్కగా వ్యాపారంలో వృద్ధిని కలుగజేసి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని కలుగజేసి ఇట్లా ఎన్నో విధాలుగా గురువు యొక్క దృష్టి పరంపరత చాలా చాలా విశేషతల్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఇదే గురుడు జూన్ మాసంలో 2వ తేదీన అష్టమ రాశిలో సంచరిస్తూ ఉచ్చస్థితిని పొందటం వలన ఆకస్మికంగా వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మికంగా ప్రయాణాల యందు అభీష్టము ఉత్సుకత కలుగుతుంది.
అట్లాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణాలు చేయాలి అనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. అయితే వీరికి కాస్త వాహనపరమైనటువంటి గృహ సంబంధిత భూ సంబంధిత విషయాల యందు ధనుస్సు రాశి వారికి కాస్త ఇబ్బందులు ఎదురవుతూ కాస్త పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా కలుగుతోంది. అంటే అష్టమంలో ఉన్నటువంటి గురుడు బలహీనుడిగా ఉంటున్నాడు. కాకపోతే ఆయన ఉచ్చస్థితిని పొంది సొంత నక్షత్రంలో కొన్ని రోజులే ఉంటాడు కాబట్టి కొన్ని రోజుల వరకు మాత్రము అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కొంతమందికి నరాలకి సంబంధించినటువంటి విషయాల పరంగా కావచ్చు ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ప్రయాణాల యందు కాస్త ప్రతిబంధకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు కొన్ని ప్రమాదాలు కూడా వీరు ఇబ్బందులుగా ఉంటాయి. అయితే ప్రమాదాల నుంచి బయటపడే శక్తి కూడా ఈ గురుడు ఉచ్చస్థితి కలుగు చేస్తూ ఉంటుంది. అట్లాగే వీరు తీసుకున్నటువంటి కొన్ని నిత్య దైనందిక జీవితంలో అది వాహన పరంగా గృహ ఉపకరణాల పరంగా ధనం యొక్క విషయాలలో కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వీరికి పూర్తిగా. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శనిగా ఉంటూ ఆయన యొక్క దృష్టి ఇబ్బందులు పెడుతూ ఈ రాశ్యాధిపతి ఉచ్చస్థితిని పొంది అష్టమంలో ఉండటం, అట్లాగే ముఖ్యంగా శుక్రుడు కూడా జూన్ 8న అష్టమ భావంలో రావటం విశేషమైనప్పటికీ కూడా అనుకున్న కార్యాలు కావచ్చు వీరికి ఉన్నటువంటి అప్పులు తీరుద్దాం అనుకొని ఎంత శక్తుల ప్రయత్నం చేసినా, ఎందుకంటే కొంతమంది ధనుస్సు రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాల యందు వారి యొక్క చదువుల పరంగా కావచ్చు వారికి విదేశాలని పంపించినందుకు కావచ్చు ఏదో రకంగా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ వీరు తీరుద్దాం అప్పులు అనుకుంటారు. శుక్రుడు కూడా కలవటం ద్వారా ఇంకా అప్పులు తీర్చడానికి శక్తుల ప్రయత్నం చేస్తారు, ఇష్టపడతారు. ఎట్లయినా సరే అప్పులు తీర్చేయాలి అని ఎంత శక్తిని ఉపయోగించినా కూడా అర్ధాష్టమ శని మాత్రము వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అట్లాగే సూర్యుడి యొక్క బలము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి 6వ స్థానంలో జూన్ 14 వరకు అక్కడే ఉండి కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు రావడం ద్వారా ధనరాబడి పెరగటము, దాని ద్వారా అంతకు ముందు ఉన్నటువంటి కొన్ని రుణాలు మాఫీ చేసుకునేటటువంటి శక్తి పెరగటము, కొంతమందికి తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి కలగటము, ఆర్థిక సంక్షోభం కలగటము. అంటే ఒక గ్రహము ఒక స్థానంలో ఉన్నంత మాత్రాన కొన్ని శుభాలతో పాటుగా కొన్ని ఇబ్బందులను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. కొంత భాగ్యహీనత కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. 6లో సూర్యుడు ఉన్నది మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావండి. ఎందుకంటే వీరికంటూ జన్మజాతకం ఉంటుంది కదా. మరి జన్మజాతకంలో లగ్నం ఉంటుంది, దశలో అంతర్దశలు ఆపరేటింగ్ జరిగితేనే జరుగుతాయి. ఇక్కడ ఫలానా గ్రహం ఇక్కడ ఉంటే ఈ విధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయని మాత్రమే గోచార సూత్రాలు చెప్పబడుతూ ఉంటాయి. వీటిల్లో కూడా చాలా చాలా అన్వయించుకుంటూ చెప్పాలండి. జాతకం అనేటటువంటిది ప్రధానం. అసలు ఈ సూర్యుడు ఉద్యోగానికి ప్రతీక. ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ వ్యాపార పరంగా కానీ వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి విషయంలో శక్తి సామర్థ్యాల విషయంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయాల్లో సూర్యుడు గొప్పవాడు. మరి లెక్క ప్రకారం అందరికీ ఇలాగే ఉండాలిగా. ధనుస్సు రాశి అందరికీ ఉద్యోగాలు వస్తాయా? రావు. ఎందుకంటే జన్మజాతకంలో వీరికంటూ దశలో అంతర్దశలో ఆపరేట్ అవ్వాలి. ఆ సూర్యుడు ఎక్కడో అక్కడ ఉద్యోగానికి ఆపరేట్ అవ్వాలి. లేదా కొంతమంది అనారోగ్యం పాలవుతారు, దాని ద్వారా డధాన్ని నష్టపోతారు. ఇట్లా ఇటు గోచారాన్ని అటు జన్మజాతకాన్ని రెండింటిని బేరీజ్ వేసుకుంటూ ఒక గురువు ఈ గ్రహం బాలేదు జాతకంలో గోచారంలో కాబట్టి మీకు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వీరు ఎంత సంపాదించినా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఎందుకని? జాతకంలో ఆ ధనాధిపతి ఎక్కడో అక్కడ చరరాశుల్లో ఉండటమో లేకపోతే ఖర్చు పెట్టేటటువంటి స్థానాల్లో ఉండటము, ఇట్లా ఎన్నో రకాలుగా జాతకాలలో ఇబ్బందులు ఉంటే వారు ఎంత కష్టపడ్డా ధనం అనేటటువంటిది రాబడి వస్తున్నా కూడా మిగలదు వీళ్ళకి. ఎప్పుడు చూడు కొంతమంది అప్పులు చేస్తూనే ఉంటారు, అప్పులు మాత్రం తీరవు.
దాని వలన మానసిక సంక్షోభం, కుటుంబంలో గొడవలు, అర్థం పర్థం లేని గొడవలు. కొంతమంది వివాహం చేయాలి అనుకుంటారు ధనుస్సు రాశి వారు. ఈ రవి మహానుభావుడు చేస్తాడు. 20వ తారీఖు 21 వరకు బుధుడు కూడా అక్కడే ఉంటాడు. వివాహ యోగ్యత కలుగుతుంది. బుధుడు సప్తమంలో ఉండడం ద్వారా వివాహ యోగ్యత తప్పకుండా కలుగుతుంది. కొంతమందికి వ్యాపారపరమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి. వ్యాపారం చేద్దామని వీళ్ళకి ఎంతో తెలివితేటలు ఉంటాయి ధనుస్సు రాశి వారికి. మరి బుధుడు అక్కడ ఉన్నాడుగా, చక్కగా తెలివితేటలు ఎక్కువ, వాక్కు దోషాలు తొలగించేటటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. అట్లాగే మంచి ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తులకి సహాయం చేసే గుణం ఉంటుంది. వ్యాపార దక్షత కలిగినటువంటి గ్రహం బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. అయితే ఈ రవి సప్తమంలోకి వచ్చినప్పుడు వ్యాపార సంబంధితమైనటువంటి అనుకూలతలు కూడా కలగటానికి ఈ రవి ప్రోద్బలాన్ని చూపిస్తాడు. అదే సందర్భంలో సూత్రాన్ని అన్వయిస్తే గనక రవి సప్తమంలోకి వచ్చినప్పుడు వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అట్లాగే పార్ట్నర్షిప్స్ విషయాల్లోకి వస్తే భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బంధవ్యాల్లో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. న్యాయస్థాన విషయాలలో ఈ పార్ట్నర్స్ ఎవరైతే వ్యాపార పరంగా ఉన్నారో ధన సంబంధిత విషయాల్లో కావచ్చు, లేదా వీడు వాడిని మోసం చేశాడని వాడు వీడిని మోసం చేశాడని ఎక్కడో ఒకటి న్యాయస్థానాలు, కోర్టులు, లాయర్లు ఇవన్నీ కూడా టచ్ అవుతూ ఉంటాయి. అట్లాగే ప్రభుత్వ సంబంధిత విషయాలలో కూడా వీరికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒకటి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ధనుస్సు రాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా కుజగ్రహము 20వ తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో ఉండి సంతాన సంబంధిత విషయాలలో ఎక్కడో ఎన్నో రకాల ఇబ్బందులు వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి మానసికంగా బాధపడతారు. కుజుడు ఎప్పుడైతే 22వ తారీఖునో 21వ తారీఖునో 6వ స్థానంలోకి వస్తాడో చక్కగా ఆర్థిక ధనలాభాదులు, చేసేటటువంటి వృత్తి విషయాలలో చక్కటి లాభము కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కొంతమంది అప్పులు తీరుస్తారు, కొంతమందికి అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని బాగా ఇబ్బందులు పెట్టి కోర్టు దాకా ఈడ్చే పరిస్థితులు ఉంటాయి. న్యాయ వ్యవస్థకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఈ ధనుస్సు రాశి వారికి కుజుడు 6వ స్థానంలో ఉండి శత్రు రోగ రుణ నివృత్తికి చేస్తున్నప్పటికీ కూడా జాతకంలో ఎక్కడైనా నెగిటివ్ గా ఉంటే కనుక శత్రువులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి వైరము కలగడానికి ఉంటుంది. ఒకరిని చూస్తే ఒకరికి శత్రువుల్లా భావించే అవకాశం. అట్లాగే రుణబాధలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ రుణబాధలు జాతకంలో దశలు అంతర్దశలు లాంగివిటీగా ఉంటాయి. అవి పూర్తిగా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి కుజుడి మీద పడతాం. ఇట్లా ధనుస్సు రాశి వారు కొంచెం ఏదైనా వివాహ సంబంధిత విషయాలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా, ఎడబాట్లు కలుగుతున్నాయి అనుకున్నా, ఓ పట్టాన కోర్టు సమస్యలు తీరట్లేదు వ్యాపారపరంగా కానీ, లేకపోతే మనకు రావాల్సినటువంటి భూములు కానీ, ఇల్లులు కానీ రాక కోర్టు సమస్యలు పడుతున్నా, ఉద్యోగ అవకాశాలు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రాకపోయినా తప్పకుండా మీ యొక్క జన్మజాతకాన్ని సరైన గురువు ద్వారా చూపించుకొని, ఏదైనా దోషాలుంటే పరిహారం చేసుకొని, మీరు ఏదైనా దానికి స్తోత్రాలు చదువుకొని ఈ విధంగా చేసుకోవటం ద్వారా మీకు చక్కటి అనుభవంలో అనుభూతి కలుగుతుంది. మనకున్న దోషాలు తొలగించే శక్తి ఉంటుంది. లేకపోతే దోషాలు అలాగే ఉంటాయి. మనకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు వేసుకోవడం ద్వారా, ఔషధ సేవ చేసుకోవడం ద్వారా మనం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందినట్టుగా మనకి ఏదైనా దోషాలు ఇప్పటిదాకా బాగానే ఉంటాం, ఉన్నట్టుండే సమస్యలు వస్తాయి. కారణం అంతర్దశలో దశలు మారడం వల్ల. అందుకనే ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు మారటం ద్వారా ధనుస్సు రాశి వారికి పెద్ద యోగ్యకరం అయితే కాదు, కొంచెం ఇబ్బందులు అయితే పడే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది. భూ గృహ వాహన సంబంధిత విషయాల పరంగా, అట్లాగే ధనపరంగా ఎన్నో నష్టాలు, కష్టాలు, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవటము, తల్లి యొక్క అనారోగ్య సూచనల వల్ల ధన నష్టాలు, ఇట్లా ఎన్నో అంతర్గతమైనటువంటి శత్రువులు పెరగటము, ధన నష్టం కలగటం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటూ దైవారాధన చేసుకుంటూ ఉండాలి. రుద్రాభిషేకాలు అధికంగా చేయాలి. లక్ష్మీదేవి యొక్క సూక్తాలు ఏదైనా సరే కనకదారా స్తోత్రం చదువుకున్న ధన నష్టము కలగకుండా కాపాడుకునే అవకాశం తీసుకోండి. ముఖ్యంగా శనికి సంబంధించిన గురుడు శుక్రుడికి సంబంధించినటువంటి జపతపాదులు చేయించుకోవటము, అట్లాగే రవికి సంబంధించినటువంటి జపం చేయించుకోవటము, ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆదిత్య హృదయం చేసుకోవడం ద్వారా ఈ నెల రోజులు కూడా
సాధ్యమైనంత వరకు వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవచ్చు. ధర్మో రక్షత రక్షత, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.